డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ హైడ్రోపోనిక్ వీడ్ స్మగ్లింగ్ సిండికేట్ను కూల్చివేసిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ వీడ్ అవుట్. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నిర్వహించిన ఆపరేషన్ వీడ్ అవుట్ ద్వారా భారతదేశ వ్యాప్తంగా హైడ్రోపోనిక్ కలుపు మొక్కల అక్రమ రవాణాను అరికట్టారు. ఆగస్టు 19 నుంచి 21 వరకు బెంగళూరు, భోపాల్ మరియు న్యూఢిల్లీలో ఈ అణచివేత జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రం తన మదర్సా బోర్డును రద్దు చేసి మైనారిటీ విద్యా సంస్థల చట్టాన్ని ప్రవేశపెట్టింది? ఉత్తరాఖండ్. భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్ తన మదర్సా బోర్డును రద్దు చేసి సమగ్ర మైనారిటీ విద్యా సంస్థల చట్టాన్ని ప్రవేశపెట్టి ముస్లింలకు మాత్రమే కాకుండా అన్ని మైనారిటీ వర్గాలకు మైనారిటీ హోదా మరియు ప్రయోజనాలను విస్తరించే బిల్లును ఆమోదించింది. ఉత్తరాఖండ్ మైనారిటీ విద్యా సంస్థల బిల్లు 2025 ప్రస్తుత మదర్సా విద్యా చట్టాలను రద్దు చేస్తుంది మరియు అన్ని మైనారిటీ విద్యా సంస్థలను నియంత్రించడానికి ఒక రాష్ట్ర అధికారాన్ని ఏర్పాటు చేస్తుంది. కోల్కతాలో జరిగిన 134వ ఎడిషన్లో 2025 డ్యూరాండ్ కప్ను ఏ జట్టు గెలుచుకుంది? నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి. కోల్కతాలో జరిగిన 134వ ఎడిషన్ ఫైనల్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి జట్టు ఆరంగేట్రం చేసిన డైమండ్ హార్బర్ ఎఫ్సిపై 6-1 తేడాతో విజయం సాధించి డ్యూరాండ్ కప్ టైటిల్ను నిలబెట్టుకుంది. ఈ విజయం నార్త్ ఈస్ట్ యునైటెడ్ వరుసగా 2వ డ్యూరాండ్ కప్ విజయాన్ని సూచిస్తుంది. 25 సంవత్సరాల్లో టైటిల్ను నిలబెట్టుకున్న మొదటి జట్టుగా నిలిచింది. భారతదేశంలో ఏ బ్యాంకు తన కార్పొరేట్ వెబ్సైట్ను సురక్షితమైన .bank.in డొమైన్కు మార్చుకున్న మొట్టమొదటి ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరించింది? పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB. పంజాబ్ నేషనల్ బ్యాంకు భారతదేశంలో .bank.in డొమైన్ను స్వీకరించిన మొట్టమొదటి ప్రభుత్వ రంగ బ్యాంకు. ఇది సైబర్ భద్రత మరియు ప్రజల నమ్మకాన్ని పెంచుతుంది. మోసం, ఫిషింగ్ మరియు సైబర్ బెదిరింపులను తగ్గించడానికి .bank.in డొమైన్ ప్రత్యేకంగా బ్యాంకుల కోసం ప్రత్యేకించబడింది. పెరుగుతున్న డిజిటల్ చెల్లింపు మోసాలను పరిష్కరిస్తూ ఫిబ్రవరి 7న ద్రవ్య విధాన కమిటీ సమావేశం తర్వాత ఈ చర్య RBI విధానాలకు అనుగుణంగా ఉంటుంది. ఆగస్టు 2025లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో అధికారికంగా చేరిన దేశం ఏది? నేపాల్. 7 జాతుల పెద్ద పిల్లులను రక్షించడానికి భారతదేశం నేతృత్వంలోని ప్రపంచ ఇనిషియేటివ్ అయిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో నేపాల్ దేశం అధికారికంగా చేరింది. ఆగస్టు 24, 2025న ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా నేపాల్ చేరింది. ఈ కూటమి పులి, సింహం, చిరుతపులి, చిరుత, జాగ్వార్ మరియు పీమా వంటి పరిరక్షణపై దృష్టి పెడుతుంది. భారతదేశంలో 2వ అతిపెద్ద టైగర్ రిజర్వ్గా మారిన టైగర్ రిజర్వ్ ఏది? సుందర్బన్స్ టైగర్ రిజర్వ్, వెస్ట్ బెంగాల్. ఆగస్టు 19న నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ విస్తరణకు ఆమోదం తెలిపిన తర్వాత పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ భారతదేశంలో 2వ అతిపెద్ద టైగర్ రిజర్వ్గా మారింది. ఈ రిజర్వ్ ప్రాంతం 1044.68 చదరపు కిలోమీటర్లు పెరిగి మొత్తం విస్తీర్ణం 3629.57 చదరపు కిలోమీటర్లకు చేరుకుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ తర్వాత ఉంది. ప్రజల ఫిర్యాదులను నమోదు చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన మొబైల్ అప్లికేషన్ పేరు ఏమిటి? ఢిల్లీ మిత్ర. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ప్రజల ఫిర్యాదులను నమోదు చేయడానికి
ఢిల్లీ మిత్ర యాప్ను ప్రారంభించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పౌరులు తమ ఫిర్యాదుల దశలవారీ నవీకరణను సందేశాల ద్వారా స్వీకరిస్తారు మరియు వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదులను దాఖలు చేయవచ్చు. రాంపేజ్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇజ్రాయెల్. పాకిస్తాన్పై జరిగిన ఆపరేషన్ సింధూర్లో విజయవంతంగా ఉపయోగించిన తర్వాత భారత వైమానిక దళం మరిన్ని ఇజ్రాయెల్ మూలాలైనటువంటి రాంపేజ్ సూపర్సోనిక్ ఎయిర్ టు సర్ఫేస్ క్షిపణులను కొనుగోలు చేస్తుంది. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన రాంపేజ్ క్షిపణులు 250 కిలోమీటర్ల వరకు పరిధి మరియు సూపర్సోనిక్ వేగంతో దీర్ఘశ్రేణి ప్రెసిషన్ స్ట్రైక్ ఆయుధాలు. వీటిని గుర్తించడం కష్టతరం చేస్తుంది. అవి ఇప్పటికే ఐఏఎఫ్ యొక్క సుఖోయ్ 30 MKI, జాగ్వార్, MiG-29 మరియు భారత నావికాదళం యొక్క MiG-29K జెట్లతో అనుసంధానించబడ్డాయి. కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఏ సంస్థతో సంబంధం కలిగి ఉంది? యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ కార్బన్ పన్ను మరియు అటవీ నిర్మూలన నిబంధనలతో సహా వాతావరణ సంబంధిత వాణిజ్య నియమాలపై యునైటెడ్ స్టేట్స్ తయారీదారులకు రాయితీలు ఇచ్చింది. ఈ CBAM అనేది కార్బన్ లీకేజీని నివారించడానికి కార్బన్ ఇంటెన్సివ్ దిగుమతులపై యూరోపియన్ యూనియన్ యొక్క సుంకం. జాతీయ అనుభవ్ అవార్డుల పథకం ఏ సంస్థచే ప్రారంభించబడింది? పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ. ఈ కార్యక్రమం ప్రారంభమై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2025లో న్యూఢిల్లీలో 8వ జాతీయ అనుభవ్ అవార్డులు జరిగాయి. ఈ పథకాన్ని భారత ప్రభుత్వం 2015లో పెన్షన్ అండ్ పెన్షనర్ల సంక్షేమ శాఖ కింద ప్రారంభించబడింది. అనుభవ్ పోర్టల్ ద్వారా సంస్థాగత జ్ఞాపకంగా పదవి విరమణ చేసిన అధికారుల అనుభవాలను నమోదు చేయడం దీని యొక్క లక్ష్యం. ఆగస్టు 2025లో వరుసగా 3వసారి బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? అజయ్ సింగ్. ఆగస్టు 21, 2025న వరుసగా 3వసారి భారత బాక్సింగ్ సమైక్య అధ్యక్షుడిగా అజయ్ సింగ్ తిరిగి ఎన్నికయ్యారు. హర్యానాలోని గురుగ్రామ్లో జరిగిన పోటీలో అజయ్ సింగ్ ఒలింపియన్ బాక్సర్ జస్లాల్ ప్రధానను 26 ఓట్లకు వ్యతిరేకంగా 40 ఓట్లతో ఓడించారు. ప్రమోద్ కుమార్ సెక్రటరీ జనరల్గా, పొన్ భాస్కరన్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా MSMEల కోసం తన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఎక్కడ ఏర్పాటు చేసింది? గురుగ్రామ్, హర్యానా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురుగ్రామ్లోని స్టేట్ బ్యాంక్ అకాడమీలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించింది. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సామర్థ్యం పెరుగుదల, పరిశోధన మరియు పరిశ్రమ సహకారం ద్వారా MSME పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశపు మొట్టమొదటి ESG అనగా పర్యావరణ, సామాజిక మరియు పాలన యొక్క ల్యాబ్ ఎక్కడ ప్రారంభించబడింది? ముంబై. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైలో భారతదేశంలో మొట్టమొదటి ESG ల్యాబ్ను ప్రారంభించారు. వాతావరణ మార్పు, కృత్రిమ మేధస్సు మరియు క్వాంటం కంప్యూటింగ్ ద్వారా రూపొందించబడిన ప్రపంచానికి సిద్ధం కావాలని ఆయన విద్యార్థులను కోరారు.